హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ మ్యాగీ అండి. మనం ఈపీతో ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అనేది ఈరోజు మీతో వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత అది హీట్ అయ్యాక ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను మామూలుగా చేసే మ్యాగీ కంటే ఇలా ఎగ్ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మనం ఆ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో ఆయిల్లో వేసుకోవాలి మనం డైరెక్ట్గా. సో ఈ విధంగా 2 ఎగ్స్ వేసుకోవాలి. సో అటు ఇటు మెల్లిగా కలుపుతూ ఉండాలండి. ఒకేసారి బ్రేక్ చేస్తే మొత్తం పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా కాకుండా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మెల్లిగా నెమ్మదిగా తిప్పుతూ ఉండండి. అది ఫ్రై అవుతుంది చక్కగా. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దాన్ని టర్న్ చేసుకోండి ఎగ్ అనేది. తర్వాత బ్రేక్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. సో ఇది మొత్తం ఫ్రై అయింది కదా, మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వీటిని వేసుకొని కొద్దిగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వాటిని కూడా వేసుకోండి. క్యారెట్ ముక్కల్ని, క్యాప్సికమ్, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి 1 నిమిషం పాటు. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ధనియాల పొడి, అలాగే పెప్పర్ పౌడర్, కొద్దిగా సోయా సాస్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత వీటన్నింటినీ ఆ మసాలాలంతా బాగా మిక్స్ అయ్యే వరకు చక్కగా కలుపుకోండి. తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ వేసేసుకోండి. తర్వాత నేను ఒక 2 ఈపీ మ్యాగీ తీసుకుంటున్నానండి వీటిని. సో వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం రెండింటిని వేసుకొని చక్కగా ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం 2 ప్యాకెట్లు మ్యాగీకి మసాలా వస్తుంది కదా, సో దాన్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో అదంతా కలిసాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని చక్కగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో సూపర్ అండ్ టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.